కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ఫైమా. సో లెట్స్ వెల్కమ్ హర్. పెద్దమ్మా, పెద్దనాన్న, మన సిరి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యింది, ఫ్రీ సీట్ కూడా వచ్చింది. ఈ మాట మీ పెద్దనాన్న గారికి తెలిస్తే ఎంత ఆనందపడిపోతారో. ఏమండి, మన సిరి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందంట, ఫ్రీ సీట్ కూడా వచ్చిందంటండి. మరి ఏమనుకున్నావే నా కూతురంటే, అది బంగారం. అమ్మా సిరి, చెప్పు నాన్న. సిరమ్మ బాగా చదువుకోవాలి, మంచి మార్కులు రావాలి, సరేనా? నీకే అవసరం వచ్చినా ఒక్క ఫోన్ కొట్టు, 5 నిమిషాలని ముందు వెళ్ళిపోతాను. నీకు నాన్న ఉన్నాడు రా, సరేనా? జాగ్రత్త అమ్మా. తిరు తిరు గణనాథ దిద్దిద్దిద్దై, తిరు తిరు గణనాథ దిద్దిద్దిద్దై. మన బిడ్డని పై చదువుల కోసం పంపిస్తున్నారు కదా, అది లేకుండా ఉండగలరా అండి మీరు? చదువు దగ్గర ఆలోచించకూడదే, దాని కాళ్ళ మీద అది నిలబడే అవకాశం వచ్చినప్పుడు పంపించేలే. ఎంత దూరం అయినాను. నిజంగా అది కనుక చదువుకుంటే మన జీవితాలే కదా మారతాయా. కాలేజీకి ఈ సంవత్సరమైన కొత్త కలరింగ్ వస్తదేమో అనుకున్నాను కదే, ఇదేవతే పల్లెటూరు అంటే మట్టి వాసన అనుకున్నాను కదే, మనిషి కూడా మట్టి రంగులోనే ఉంది కదే. ఏమే, ఒక 5 రూపాయలు ఇవ్వవే. ఎందుకే? పాపం ఇంత అందాన్ని దగ్గర నుంచి చూడలేక చస్తున్నాం కదే. ఈ పాపకి తెల్లగా అవ్వడానికి ఒక డబ్బా క్రీమ్ కొని పెడదామని నా దగ్గర ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవ్వవే జల్దీ. రాసుకోవే, రాసుకో. ఏంటే అలా రాసుకోగానే ఇంత జల్దీ రంగు వచ్చేసింది? అర్రే, ఐశ్వర్యాన్ని మించిపోయింది కదా నీ ఒక డబ్బా క్రీమ్కే. ఏంటే పల్లెటూరు కాలేజ్ కల్చర్ అంటే తెలీదా నీకు? చున్ని తీయవే. చూపించినట్లు ఊరించినట్లు ఉండాలి డ్రెస్ అంటే, అదే సిటీ కల్చర్. తే చున్ని, రోషం పొడుచుకొస్తుందానే, తల దించవే. సిరి, బాగున్నావా తల్లి? అమ్మా, చాలా బాగున్నానమ్మా. ఏంట్రా, కాలేజ్కి వెళ్ళాక ఫోన్ కూడా చేయడం మానేసావు? అంత బాగా నచ్చిందా కాలేజు? అమ్మా, నువ్వు ఇలా అస్తమానం ఫోన్ చేసి మాట్లాడుతుంటే చదవలేను, సరేనా? ఇది పెద్ద చదువు కదా, అందుకే ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే చదవాలని నిర్ణయించుకున్నా. నువ్వు అస్తమానం ఫోన్ చేసి బాధపడకమ్మా. సర్లే తల్లి, బాగా చదువుకో. ఏంటి కళ్ళు కనిపించట్లేదా, గుద్దుకుంటూ పోతున్నావు? సారీ అండి. అండియా? నేనేమన్నా నీ మొగుడినా? సారీ అన్నా. అన్నా? అన్నా ఏంటి, నువ్వు నేను ఒకే కడుపుని పుట్టామా? సీనియర్ని సార్ సార్ అని పిలవాలి, మట్టి ముద్ద. ఏ పల్లెటూరు, ఇందాక నేను చూసా. ప్లీజ్ సార్, ఆ వీడియో డిలీట్ చేయండి సార్. మాకేంటి? ఏ మట్టి ముద్ద, ఇటురా. ఇది తాగవే. నేను తాగను మేడం. సీనియర్ చెప్తే చెయ్యాలి.
ఇలా సొంత పెత్తనాలు చెయ్యకూడదు. తాగు, చాలా బాగుంటుంది. స్వీట్గా, వగరుగా. నీ వీడియో ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. తాగు తాగు తాగు. యావోయ్, ఈసారి వెళ్ళినప్పుడు పాపకి ఇష్టమైన వంటలన్నీ చేయమని చేసావా? చేశానండి. ఈరోజు వెళ్దామన్నారు కదా, అక్కడికే రెడీ అవుతున్నాను. కూతురు అంటే ఎంత ప్రేమో, ఏదో మీకు ఒక్కరికే ఉన్నట్టు గారాల పట్టి కూతురు. పైకి కనిపించరు గాని కూతురు అంటే ఎంత ప్రేమో. ఈ వీడియో బయటికి వస్తే మా అమ్మ నాన్న పరువు పోతుంది. దానికన్నా నేను చనిపోతా. అమ్మా సిరి, ఎంత పని చేసావమ్మా. ఇలా జరుగుతుందని ముందే చెప్పుండుంటే మీ నాన్నగారు గుండెల్లో పెట్టుకొని చూసుకునేవారు కదమ్మా. మీ ఆనందాల కోసం, మీ సంతోషాల కోసం నా బిడ్డను ప్రాణాలు తీసేశారు కదయ్యా. అమ్మా సిరి, సిరి. కొట్టే పాపాయి రాని రాదని తెలిసాక కథలన్నీ కంచికి పోవచ్చిన్నబోయి. పడుకోవేమంటూ ఎప్పుడైనా నిన్ను కసిరానా, అయితే చూడంటూ అలిగావా నా పసికోనా. ఏనాడు లేవను అంటూ పడుకుంటున్నావా. 2001లోనే సుప్రీంకోర్టు ర్యాగింగ్ను చట్టరీత్యా రద్దు చేసింది. అయినా కొందరికి సరదాగా మారి చాప కింద నీరులా వ్యాపించి అమాయకపు ప్రాణాలు తీస్తుంది. దీనివల్ల కొన్ని కుటుంబాల బంగారు భవిష్యత్తు బూడిదలో పోసిన పన్నీరవుతుంది. కన్నీటి శేషంలో సర్వనాశనమవుతుంది. దయచేసి ర్యాగింగ్ భూతాన్ని ఆపండి. చట్టాన్ని గౌరవించండి. విద్యార్థులు నిందితులవ్వకండి. ప్రతిరోజు ఇలాంటి న్యూస్ వినడం అనేది కొత్త విషయం కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫైమా ఫర్ పోర్ట్రేయింగ్ దిస్. అండ్ హోప్ఫుల్లీ ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇలాంటి చేసేవాళ్ళు, ఇట్లాంటివి సహించేవాళ్ళు, బోత్ పార్టీస్ కి కొంచెం సెన్స్ వచ్చి సహించేవాళ్ళు ఇంకా వద్దు అని, ఇంకా దాన్ని ఖండించాలి అని చేసేవాళ్ళు కూడా ఇంకా ఇదంతా ఆపేయాలి. ఇలాంటి వాటికి హబ్ అనేది మేజర్ గా స్కూల్స్ అండ్ కాలేజెస్. సో ఇక్కడ మనతో పాటు ఫేమస్ కాలేజ్ ప్రిన్సిపల్ ఉన్నారు. ఇట్లాంటివి కేసెస్ మీ దగ్గర వచ్చేటప్పుడు వాటిని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇలాంటివి జరగకుండా చూసుకుంటున్నాం అండి. వచ్చిన తర్వాత వాడికి ఇమీడియట్లీగా టీసీ ఇచ్చి పంపించడం కానీ, వాళ్ళ పేరెంట్స్ కి అవేర్నెస్ ఇవ్వడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. ఫుల్ అవేర్నెస్ అయితే వచ్చిందండి వరల్డ్ వైడ్. ఎక్కడెక్కడో 0.1% జరుగుతున్నాయి. అలాంటివి శ్రీదేవి డ్రామా కంపెనీ వారు చాలా చాలా బాగా చూపించారు. ఫైమా చాలా బాగా చేసింది. తన చేస్తుంటే అది హ్యాంగ్ చేస్తున్నప్పుడు ఎంత ఏడుపు వచ్చిందంటే అంత ఏడుపు వచ్చింది. ప్రతిదీ స్కూల్ రెస్పాన్సిబిలిటీ కాదే నేను అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ ఇట్లాంటి జాగ్రత్తలు ఇంటి నుంచి పిల్లలకి నేర్పించాలి. వాళ్ళ అప్బ్రింగ్ లో ఇది ఇంక్లూడ్ అవ్వాలి. దట్ మనం అంతా ఒకలే, we should not discriminate on basis of money or class or caste or color. Parents ki meer em cheppalanukuntunnaru? ఇంటి అట్మాస్ఫియర్, దెన్ లాటర్ ఆన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్కూల్ టీచర్స్ అట్మాస్ఫియర్. ఇద్దరు ఈక్వల్ గా ఎఫర్ట్ పెడితే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. థ్యాంక్ యూ. మరి ఇటువైపు ఆది గారు, ఓన్లీ ర్యాగింగ్ అనే కాదు, ఈ సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ కూడా చాలా మందికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే కొంతమంది సెన్సిటివ్ గా ఉంటారు, వాళ్ళు వెంటనే అది పదే వాటిని ఊహించుకొని ఇలా సూసైడ్ అటెంప్ట్స్ చేస్తుంటారు అనమాట. సో ఆ ట్రోలింగ్ కానీ ఈ ర్యాగింగ్ కానీ ఇవి రెండు చాలా సరదాగా ఉండాలి కానీ సీరియస్ గా ఉండకూడదు అనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఫైమా ఇందులో అసలు ఎరక్కొట్టేసింది. ఫైమా ఇది యాక్చువల్ గా ఒక అమ్మాయి క్యారెక్టర్, రియల్ గా జరిగిన ఇన్సిడెంట్ ని తీసుకుని ఆ అమ్మాయి క్యారెక్టర్ పోర్ట్రే చేసింది. ఈ రోజు ఒకవేళ నిజంగా ఫైమా కాలేజీకి వెళ్ళుంటే మాత్రం వాళ్ళు ఒక బీరు తాగమంటే తను 10 బీర్లు తాగేది. ఫైమా రివర్స్ ర్యాగింగ్ చేసేది. ఎదురున్న మనిషి మా వీక్నెస్ మీదే వాళ్ళు ఆడుకుంటారు కాబట్టి మేము స్ట్రాంగ్ గా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఎదురుగా సమాధానం ఇస్తే, డెఫినెట్ గా వీక్నెస్ వాళ్ళకి చూపించుకుంటా ఉంటే, స్ట్రెంగ్త్ చూపిస్తే అక్కడే కట్ అయిపోవచ్చు. ఝాన్సీ రాణి గారు యుద్ధాన్ని గెలిచింది, ఇందిరాగాంధీ గారు ప్రధానిగా గెలిచింది, మా ఫైమా తన పర్ఫార్మెన్స్ తో మా అందరి హృదయాల్ని గెలిచింది. మనిషి శరీరంలో రక్తాన్ని పీల్చేది దోమ, అదే మనిషిలో ఉన్న టాలెంట్ ను పీల్చి పిప్పి చేసేది మా ఫైమా. ఎరా ప్రవీణ్, రారా పైకి.
ప్రవీణ్ గారు, మీకు ఎప్పుడైనా ర్యాగింగ్ జరిగిందా? జరగలేదు. కానీ నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్పు. ఈ రోజు ఎపిసోడ్ లో నువ్వు లేకపోయినా ఓన్లీ ఫైమా పర్ఫార్మెన్స్ చూడడానికి నువ్వు మీ ప్లేస్ నుంచి వచ్చావు. దాని గురించి చెప్పు, ఫైమా గురించి. వర్షం పడుతుందనే ఉన్నా. పర్ఫార్మెన్స్ బాగా చేస్తుంది, బాగా చేసింది ఫైమా. ఆల్ ది బెస్ట్. అలా ఉండు. ఎందుకు మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదు? నేను ఏదైనా రియాక్షన్ ఇచ్చా మళ్ళీ నన్ను వేసుకుంటారు, అందుకే నేను ఏం చెప్పట్లేదు. దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి, నా అయిపోయింది. ఫ్రెండ్ కి నేను ఎందుకు షేక్ హ్యాండ్ ఇయ్యను? ఎవరి రంగుతో పుడతారనేది ఆ విషయం మన చేతిలో లేదు. సో దాని మీద డిస్క్రిమినేషన్. అట్ ది సేమ్ టైం రీసెంట్ టైమ్స్ లో ఒక 14-year-old అబ్బాయి జస్ట్ బికాస్ తనకి మేకప్ అప్లై చేయడం ఇష్టం, తన ఫ్రెండ్స్ అందరూ తనకి సోషల్ మీడియాలో ట్రోల్ చేసి పాపం హీ వెంట్ టు అన్ ఎక్స్టెంట్ వెర్ హీ కమిటెడ్ సూసైడ్. బికాస్ యు ఆర్ ఆల్సో అ మదర్ ఫిగర్. అట్ ది సేమ్ టైం సోషల్ గా కూడా మీరు చాలా రెస్పాన్సిబిలిటీ చూపిస్తారు. మా ఆడియన్స్ కి గానీ, పేరెంట్స్ కి గానీ, ఆ పిల్లలకి గానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పాలనుకుంటున్నది పిల్లలకి కాదు, వాళ్ళ పేరెంట్స్ కి. బికాస్ పెంపకంలో అన్ని ఉంటాయన్నమాట. ఒకడు తప్పుగా ఉన్నాడు, లేదో తప్పుగా ఏదో ట్రోల్స్ పెడుతున్నాడు, లేదా ఒకరిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు అని ఏం చేసినా సరే, సాటి మనిషిని బాధ పెట్టే ఏ పని చేసినా ముందు శిక్షించాల్సింది వాళ్ళ పేరెంట్స్ ని. వాళ్ళ పెంపకం సరిలేదు, వాళ్ళని కరెక్ట్ గా పెంచలేదు. అలాంటి వాళ్ళని సొసైటీలోకి వదిలేసినందుకు ముందు వాళ్ళని మనం అనుకోవాలి, ఆ తర్వాతే మన పిల్లల జోలికి రావాలి. ఈ ర్యాగింగ్ కానివ్వండి, సోషల్ మీడియా ట్రోల్స్ కానివ్వండి, అన్నీ కూడా ఆఫీస్ లో కూడా వీటన్నిటికీ కూడా ఒక్కటే సొల్యూషన్ ఏంటంటే ప్రతి ఒక్క మనిషి ధైర్యంగా ముందడుగు వేయడమే. అంతకంటే పెద్ద సొల్యూషన్ మరొకటి లేదు. ఈ కాన్సెప్ట్ కి సంబంధించినంత వరకు ద బెస్ట్ చాయిస్ గా నేను ఫైమాని చూస్తాను. ఎందుకంటే చూసే ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు ఆ అమ్మాయితో. మే ఇట్ బి ద కలర్, మే ఇట్ బి ద క్లాస్, మే ఇట్ బి ఎనీథింగ్ దే టేక్. ఆ ప్లేస్ నుంచి ఈ రోజు ఈ ప్లేస్ దాకా ఆ అమ్మాయి వచ్చిందంటే ఎన్ని అవమానాలు, ఎన్ని రకాలమైన కామెంట్లు, స్క్రోల్స్ లో అన్ని దాటుకొని ఈ రోజు వచ్చి తను అక్కడ నిలబడింది. సో మీరందరూ కూడా ఎవరో ఏదో అన్నారు, ఎవరో ఏదో చెప్పారు, కించపరిచారు, అవమానపరిచారు, అది చేశారు, ఇది చేశారని అక్కడికక్కడే ఆగిపోకండి. షీ ఈస్ ద ఎగ్జాంపుల్. ఈ రోజు ఈ అమ్మాయి నిలబడినట్టు మీరు కూడా రేపు నిలబడగలరు. ప్రతి ఒక్క మనిషిలో ధైర్యం, ప్రతి ఒక్క మనిషిలో తన మీద తనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెంచుకోండి. అండ్ దయచేసి పేరెంట్స్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అది ఏ రకమైన డిస్క్రిమినేషన్ అయినా సరే, ఏ రకంగా ప్రతి ఒక్క మనిషిని, సాటి మనిషిని ఇన్సల్ట్ చేసే విధంగా మీ పిల్లలు ప్రవర్తించినా సరే అప్పటికప్పుడు వాళ్ళని ఖండించండి. అండ్ పర్ఫార్మెన్స్ వైస్కి వస్తే ఫైమా ఎర్రగా తీశారు. థ్యాంక్ యూ మేడం. ఎక్కడా కూడా ఒక్కటి అతిగాను లేదు, తక్కువగాను లేదు. చాలా చాలా బ్యూటిఫుల్ గా లైన్ మీద ట్రావెల్ చేశారు. అండ్ నేను ఈ కాన్సెప్ట్ కి మీతో చాలా కనెక్ట్ అయ్యాను. అండ్ హూ ఇస్ ద కొరియోగ్రాఫర్ ఫర్ దిస్? రాజు మాస్టర్. అండ్ ద డాన్సర్స్ ఆల్సో. రాజు మాస్టర్, మీరు ఒక పర్ఫార్మెన్స్ తో మా శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీదకి వస్తున్నారంటే మా ఎక్స్పెక్టేషన్స్ ఒక లెవెల్లో ఉంటుంది. ఆ నమ్మకాన్ని మీరు ఎప్పుడూ కూడా ఒమ్ము చేయలేదు. చాలా చాలా బాగా చేశారు. బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తోనే ఎప్పుడు ముందుకు వస్తారు. ఈ రోజు మీరు తీసుకొచ్చిన కాన్సెప్ట్ అన్నది ఏ జనరేషన్ కి తీసుకున్న చాలా రెలవెంట్ గా ఉన్న కాన్సెప్ట్. అండ్ మా అందరికీ మనసుకు అతుక్కుపోయేలాగా చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ హు హావ్ పార్టిసిపేటెడ్. అండ్ ఎస్పెషల్లీ యాక్ట్ చేసిన పిల్లలు, మీరు కానీ ఆ బాయ్స్ కానీ అందరూ కూడా చాలా చాలా బాగా చేశారు. అండ్ మై స్పెషల్ అప్రిసియేషన్ గోస్ టు మదర్ క్యారెక్టర్ చేసిన అండ్ ఫాదర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళకి. అమ్మాయిని పెట్టుకొని ఏడ్చినప్పుడు నిజంగా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. ఎక్సలెంట్ చాయిస్ ఆఫ్ క్యారెక్టర్స్. అండ్ అమ్మ సునీత గారు సూపర్ అండి, అదర కొట్టేశారు. సార్ మీరు కూడా థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. Once again, thank you so much to Faima and to the entire team. Thank you for the wonderful performance. Thank you guys. Thank you.